కుల వృత్తుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ కుల వృత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్రంగులపై ఫారెస్ట్ అధికారులు లైసెన్స్ పేరుతో ఇబ్బందులు పెట్టడం మానుకోవాలన్నారు. ప్రపంచీకరణ, యాంత్రీకరణతో చాలా మంది కుల వృత్తుల వారు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి పోరాటాల వల్లే తెలంగాణ కల సాకారమైందని ఈటెల గుర్తు చేశారు. కమ్మరి, వడ్రంగి వృత్తిదారులకు చేయూతనిచ్చేలా రాష్ట ప్రభుత్వం సహకరించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కుందారం గణేష్ చారి విజ్ఞప్తి చేశారు. నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి, మొట్టమొదటిగా ఈ బకెట్లు వచ్చి, ఈ ఇనుప కంచాలు వచ్చి, ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచర కులం. మన కంచరలో వృత్తి పోయింది ఫస్ట్. రెండవది ఆ తదుపరి కోల్పోయింది కమ్మరి, వడ్రంగి. ఆ తదుపరి కోల్పోయింది ఇవాళ కంసాలి, కంపెనీ నగలచ్చిపోయినాయి. మహాభారతం, రామాయణ కాల కర్మ గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనిషికి అన్నం పెట్టేవాడు రైతే కావచ్చు కాక, కానీ ఆ రైతుకు సాధారణ కట్టబెట్టింది మాత్రం విశ్వకర్మని. ఇవాళ గూడు, గుడ్డ, బువ్వ, మూడు. గూడును అందించే దాంట్లో విశ్వకర్మ పాత్ర ఉంటుంది, కోడును అందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది, గుడ్డను అందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది. మన పాత్రలు ఏది లేదు. ఇవాళ సాంచాలు రావచ్చు, ఇవాళ మిషన్లు రావచ్చు, కానీ మనం చేస్తేనే ఒక మొగ్గమైంది, మనం చేస్తేనే ఒక నాగలైంది, ఒక గుర్రైంది, మనం చేస్తేనే ఒక ఇల్లు అయింది. అందువల్ల విశ్వకర్మ లేని మానవ లోకం లేదు, మానవ కళ్యాణం లేదు. మానవ కళ్యాణానికి మనిషికి అట్టుపెట్టుకొని జీవితాంతం త్యాగం చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు విశ్వకర్మలు మాత్రమే. నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి, మొట్టమొదటిగా ఈ బకెట్లు వచ్చి, ఈ ఇనుప కంచాలు వచ్చి, ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచర కులం. మన కంచరలో వృత్తి పోయింది ఫస్ట్.